మంచి కేసు బ్రేక్ ఇచ్చినప్పుడు మీ సుపీరియర్స్ ఏ విధంగా మీకు కంప్లీట్ ఆల్వేస్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఆఫీసర్స్ ద బిగ్గెస్ట్ మోటివ్. అంటే ఇంత ఉత్సాహంగా ఇన్ని రిస్కులు తీసుకుని ఇంత డెడికేట్గా పనిచేయడం కారణం ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ రికగ్నిషన్. ఆఫీసర్లు ఎప్పుడు కూడా అభినందించేవాళ్ళు. అంటే ఈ గ్యాంగ్స్టర్ కేసులని బ్రేక్ తీసుకొచ్చారు. చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు కూడా అప్పుడు బాగా భయంకరంగా ఉండేది. గౌరవ్ సురేష్ అని ఒక చైల్డ్ కిడ్నాపర్ ప్రొఫెషనల్ ఉండేవాడు. అతను రాయలసీమలో చాలా చోట్ల, తిరుపతి లాంటి చోట చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. కోస్తా జిల్లాకు సంబంధించిన ఒక ప్రధాన రాజకీయ నాయకుడు కొడుకుని కిడ్నాప్ చేసే క్రమంలో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఇట్ లెడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే మీరు ఎన్కౌంటర్ అని అనడం వల్ల మీకు సౌలభ్యం ఉందో నాకు తెలియదు కానీ నేను ఐ ప్రిఫర్ టు కాల్ ఇట్ యాజ్ బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో ఎగ్జాక్ట్లీ కార్గో ఏరియాలో జరిగింది అది. సో అక్కడ అంతకుముందు గతంలో అతను కిడ్నాప్ వరకే పరిమితం కాకుండా ఒక రెండు కిడ్నాప్ సంఘటనలో కిడ్నాప్ చేసిన పిల్లల్ని దాచే ప్రయత్నంలో ఒకరిద్దరు పిల్లలు చనిపోయారు. ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్ అది. సో అక్కడ వేరే ఒక కిడ్నాప్కి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి కొంత డబ్బు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అతను వస్తున్నాడని చెప్పి మాకు ముందే తెలిసి మేము అక్కడికి అవకాశం. అంటే జనరల్గా కిడ్నాపర్స్ అందరూ కూడా ఐసోలేటెడ్ ప్రాంతానికి ఎందుకు వస్తారు? ఇప్పుడు జరిగిన మీకు చెప్పిన సురేష్ ఎన్కౌంటర్ కూడా ఆ ఏరియాలో బేగంపేట రన్వే దాటిన తర్వాత ఆ ప్రాంతానికి అందుకు రావాల్సి వచ్చింది. కిడ్నాపర్స్ ఎందుకు? నేరస్తులు అందరూ ఐసోలేటెడ్ ప్లేస్లో ఆపరేట్ చేస్తారు కదా. నాట్ ఓన్లీ కిడ్నాపర్స్, ఓకే, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్రిమినల్. జనాల ముందు ఓపెన్గా చేయడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి. హోటల్స్ డన్లో కాకుండా అంత ఓపెన్ ఏరియాకి వచ్చింది. అది ఓపెన్ ఏరియా కాదు, ఇట్స్ అ కార్గో, చాలా ఐసోలేటెడ్ ప్లేస్. అక్కడికి ఎవరు రారు, జనసంబంధం చాలా తక్కువగా ఉంటుంది. ఏ నేరస్తులని అటువంటి ప్రాంతాలు ఎంచుకుంటారు కదా. ఓకే, అంటే మీరు చేస్తున్న ఎన్కౌంటర్లో అటు దళం వైపు కానీ ఇటు గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్ కానీ మళ్ళీ ఎన్కౌంటర్ అంటారు. నేను మీరు అన్నట్లుగానే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎస్ నక్సలైట్ దళంలో కానీ లేదా గ్యాంగ్స్టర్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేస్తున్నావు, ఇది బాగా చేశాను అన్న ఫీలింగ్ ఒక దళంది కానీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరు? చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ టాస్క్. అంటే ఇదేమి సినిమాటిక్గా చూపించి హడావుట్ చేయడం కాదు కదా. ఒక ముఖ్యమైన నేరస్తుడు ఎవరి దగ్గర అయితే ఫైర్ ఆర్మ్స్ ఉండడానికి అవకాశం ఉందో అటువంటి వాళ్ళని వెళ్ళి పట్టుకోవడం చేసే ప్రయత్నం ఒక బిగ్ ఛాలెంజ్ అది. సో ఆ ప్రయత్నంలో సక్సీడ్ అవ్వడం అనేది ఎవ్రీ సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటంటే అటువంటి సందర్భాల్లో మేము గాయపడి మా ప్రాణాలకు కూడా నష్టం జరిగే సందర్భాలు ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్, బట్ ఒక మేజర్ ఎన్కౌంటర్ వేర్ దేవర్ 9 deaths ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. అందులో నేను ఇప్పుడు నా బ్యాచ్మేట్ ఇంకో ఆఫీసర్ ఉన్నాడు. వీఆర్ డైరెక్ట్లీ అండర్ ద వాలీ ఆఫ్ ఫైర్. రౌండ్స్ దూసుకొస్తున్నాయి మా మీద. సో అప్పట్లో గ్రేహౌండ్స్తో పాటు మేము ఆపరేట్ చేసాం. అది చాలా రిస్కీ ఆపరేషన్ అనిపించింది నాకు. ఆపరేషన్స్లో రిస్కీ ఆపరేషన్. అందులో మా వాళ్ళు ఎవరు నష్టపోకుండా, ఎవరు గాయపడకుండా బిగ్గెస్ట్ రిజల్ట్ అనిపించింది అక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీ సెంటెన్స్లో తీసుకుంటే అజీజ్ రెడ్డి అనే వ్యక్తిని జూబ్లీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, ఎన్కౌంటర్ అంటారా? మీరు చెప్పే ప్రకారం మీ పద్ధతిలో మీరు ఎన్కౌంటర్ అంటున్నారు, నేను మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్తున్నాను. అసలు అది ఏం జరిగిందంటారు? యాక్చువల్గా అతను అప్పటికి చాలా పెద్ద ఎత్తున బాబారెడ్డి అండ్ కంపెనీ ఒక కంపెనీ స్థాపించి పెద్ద ఎత్తున ఫైర్ ఆర్మ్స్ తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ వాళ్ళని చాలామందిని బెదిరించి, కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంత వ్యక్తులు బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నాడు. సెటిల్మెంట్స్కి దిగుతున్నాడు అతను. బయట చెప్పుకోవడం ఏంటంటే సీక్రెట్గా తిరిగేవాడు. చెప్పుకోవడం ఏంటంటే అతను ముంబై పోలీస్లో తను కొన్ని పరిచయాలు ఉన్నాయని, తను వాళ్ళ కోసం పనిచేస్తున్నానని క్లెయిమ్ చేసేవాడు. అందులో ఎంత వాస్తవం ఉందో మాకు తెలియదు. బట్ హైదరాబాద్కి సంబంధించినంత వరకు హీస్ బికమ్ అ థ్రెట్, సీరియస్ థ్రెట్ అయ్యారు కాబట్టి వీ వర్ ట్రైన్ టు చేజ్ హిమ్. ఆ క్రమంలో అతను ఫైర్ ఓపెన్ చేశాడు. అతను ఆల్వేస్ ఇక్కడే కాదు ఎక్కడున్నా కూడా బేసిక్గా చోటా రాజన్ గ్యాంగ్లో అతను పనిచేసినప్పుడు అతను ప్రధానంగా అతను హ్యాండిల్ చేసే ఆపరేషన్స్ ఫైర్ ఆర్మ్స్. సో బ్యాంకాక్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఫైర్ ఆర్మ్స్ తీసుకురావడం, స్మగుల్ చేయడం, వాటిని వాడటం. ఆ క్రమంలో అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం కూడా ఇన్సిడెంట్ జరగడానికి 2-3 years క్రితం కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అతను అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు దొరికినాయి అతని దగ్గర. అప్పుడు ఆయుధాలు తీసుకొచ్చి ఇక్కడ కేవలం హైదరాబాద్ని షెల్టర్ జోన్గా వాడుకున్నాడు. హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో బస్తీలో వెపన్స్ డంప్ చేశాడు, అప్పుడు అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడ క్రైమ్ చేసే ఎఫ్ఐఆర్ అయినట్టు కనపడలేదు. ఎప్పుడో చిక్కడపల్లి, ముషీరాబాద్లో ఒక చిన్న క్రైమ్ చేశాడు, కానీ మేజర్ క్రైమ్ చేయలేదు. కానీ ఆ వ్యక్తిని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చంపారు. కానీ అన్యాయంగా ఒక వ్యక్తి కోసం అక్కడున్న గవర్నమెంట్ ఒత్తిడి మీదకే మధ్యపాటి శ్రీనివాస్ ఎన్కౌంటర్ చేశారు, జూబ్లీ తీసుకెళ్ళిన ఒక ఆరోపణలు డిపార్ట్మెంట్లో మా వృత్తిలో ఆరోపణలు చాలా సహజం. అపోహలు, ఆరోపణలు ఈ రెండు కూడా దాంట్లో భాగం. ఈ ఆరోపణ కూడా సో ఎవరిని చంపాలన్న ఆలోచన లేదు, ఎవరినైనా పట్టుకోవాలని అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలోనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అది ఎలిగేషన్ తప్పిది. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైనా ఒక ఇంపార్టెంట్ ప్రధాన నేరస్తులు బయటకు వచ్చే వరకు కంప్లైంట్స్ ఉండే సందర్భాలు లేవు. అతనైనా భయపడి చాలామంది కంప్లైంట్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు.
సో ఆన్ రికార్డ్ కంప్లైంట్స్ రానంత మాత్రాన అతను ఏమీ యాక్టివిటీస్ చేయలేదని అనుకోవడానికి లేదు. అంటే అప్పుడు ఒకసారి అజీజ్ రెడ్డి ఎన్కౌంటర్ అదే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ని ఒకసారి సీన్ రిపీట్ చేస్తారు. లైక్ అతను ఒక ల్యాండ్ డీల్లో 40 లక్షల రూపాయలు దేమని ఒక వ్యక్తిని బెదిరించిన మాట వాస్తవం. అప్పట్లో అతను మా సోర్సెస్ ద్వారా అఫీషియల్గా ఎక్కడ కేసు రిజిస్టర్ కానప్పటికీ అంతకుముందు ఒక సినిమా ప్రొడ్యూసర్ బెదిరించినట్టుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అది ఆల్రెడీ ఆయన ఇన్వెస్టిగేషన్లో ఉంది. అప్పటికి దానికి సంబంధించి వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి కొన్ని. అతని బెదిరింపులు సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా వచ్చేసినాయి అప్పటికి రికార్డులోకి. సో ఆ రోజు ఏంటంటే మాకుండే ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఒక ల్యాండ్ డీల్లో ఒక వ్యక్తి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఒక 10 దగ్గరికి ఖచ్చితంగా వస్తాడని, లేకపోతే అదర్వైజ్ అతను ఓపెన్గా తిరిగే వ్యక్తి ఏం కాదు, సీక్రెట్ మూమెంట్సే ఉండే అతనివి. సో జూబ్లీహిల్స్లో పలానా ఐసోలేటెడ్ ప్రాంతానికి అతను ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడం వస్తానని చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్ మీద ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళాము. బేసిక్గా ఎక్కడైనా మా ప్రయత్నం వల్ల అరెస్ట్ చేసే ప్రయత్నమే. సో అతను ఫస్ట్ ఫైర్ చేయడం వల్ల మేము ఆత్మరక్షణ కోసం మేము కూడా ఫైర్ చేయాల్సి వచ్చింది. దట్ లెట్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. సార్ మీరు చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇప్పుడు వరకంటే బెలం అవ్వచ్చు, గ్యాంగ్స్టర్లు అవ్వచ్చు, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయాడు అనవసరంగా అనే ఎప్పుడు ఫీలింగ్ ఒకటే అసలు ఎప్పుడు లేదు. అది నా వృత్తిధర్మంగానే భావించాను ఎప్పుడు కూడా నేను. సో ఈ వ్యక్తి ఉండడం వల్ల ఇంకెంతమంది ప్రాణాలకు నష్టం అవుతుందో అన్నది మనం లెక్కేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తులు నేరస్తులు చనిపోవడం వల్ల దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. ఓకే. ఎందుకంటే అతను చనిపోయాడని ఆలోచించే దానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే అన్యాయంగా చనిపోయాడు, అతను అన్యాయమే ఉంది. అతను కాల్ చేసిన రౌండ్స్ మాకు తగిలి ఉంటే మేము ఉండేవాళ్ళం కాదు కదా. సో దట్స్ అన్ ఆ సిచ్యువేషన్. అంటే మా ప్రాణాలకి తట్టున్నప్పుడు ఇంకా అవతల వ్యక్తి ప్రాణాల గురించి ఎక్కడ. అతని ట్రాక్ రికార్డ్ కూడా ఏంటి, హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ ముంబైలో. చోటా రంజన్ గ్యాంగ్లో చాలా నోటోరియస్ మెంబర్ అతను.